హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్ జర్నలిస్ట్. రాజకీయాల్లో ఎప్పుడు ఏది ఎలా అవుతుంది, ఇది జరుగుద్ది, ఇదే జరుగుద్ది, ఇది జరగదు, ఇది జరగడానికి అవకాశం లేదు అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎన్నికల సమయానికి అప్పటి పరిస్థితులను బట్టి పార్టీల పరంగా అప్పటి వరకు ఐడియాలజికల్గా లేదంటే వేరే విధంగా ఒకరినొకరు తిట్టుకున్న వాళ్ళు కూడా మిత్రులు అవుతుంటారు. అలాగే మిత్రులు అనుకున్న వాళ్ళు విడిపోతూ ఉంటారు. సో రాజకీయాల్లో అవకాశవాదం అనేది ప్రధానంగా ఉంటుంది. సరే, మొత్తం మీద ఇప్పుడు సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు నుంచి ఆంధ్రప్రదేశ్కి మరి ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు. అప్పుడు తర్వాత రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఆయనే చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక తెలంగాణకి కేసీఆర్ గారు చేశారు. ఆయన 2 దఫాలు చేశారు. రెండో దఫా అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. జగన్ గారికి ఒక్క అవకాశం ఉంటే ఇస్తే ఆయన మొత్తం రాష్ట్రానికి గుండు సున్నా చేసి పెట్టారు. మొత్తం మీద కూటమి కట్టారు 2024కి ఏపీలో. మరి ప్రజలు బ్రహ్మరథం బట్టి వామ్మో వైసీపీ వస్తే ఇంకా ఈసారి కష్టం మనం బతకడం అని చెప్పి కూటమిని గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఆయన నివాసం అయితే ఉండేది మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్లోనే. ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ ఆంధ్రాలో ఆ సమయానికి ఏది తెలంగాణలో ముందుగా మనకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి కదా. సో మరి అక్కడ ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జగన్ గారు ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఆ ప్రాజెక్టులో ఏదో ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పి ఒక సంబంధం లేని పొంతన లేని ఇది చెప్పుకుంటూ ఆయన్ని ఇచ్చేశారు. అది చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయింది. ఏపీలో ఏ కారణం లేదు, కక్ష ప్రతీకారం ఇదితోనే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అనేది. సరే, అదే టైంలో ఆయన జైల్లో ఉంటే ఆయనకి సంఘీభావంగా, ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు టక్కును గుర్తొచ్చేది ఏంటి, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా సాఫ్ట్వేర్ సెక్టర్. హైదరాబాదులో సాఫ్ట్వేర్ సెక్టరు హైటెక్ సిటీ అనే దాన్ని ఒక మోడల్గా డెవలప్ చేసి దాన్ని ఇది చేసినటువంటి ఇది కానీ ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనకే వెళ్తుంది. సో ఆయన హయాంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వివిధ సామాజిక వర్గాల పిల్లలందరూ కూడా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకోవటం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. సో ఆ కృతజ్ఞతతో చాలామంది మరి ఆయనకి సంఘీభావంగా ర్యాలీ చేస్తూ ఉంటే, అంటే ఆయన జైల్లో అరెస్ట్ చేయడం అన్యాయం, ఆయన్ని విడుదల చేయాలని చెప్పి ఇక్కడ హైదరాబాదులో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరి కొంతమంది ఐటీ ఉద్యోగులు తలపెడితే దానికి ఇదిగా మరి అప్పటి కేటీఆర్ గారు ఖండించారు. ఆయన అది ఏపీకి సంబంధించి ఆయన్ని ఇక అది ఏది జరిగితే అది ఇక్కడ అంటే ఎట్ట కుదురుద్ది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది. చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు హైదరాబాద్కి సంబంధం లేని వ్యక్తిగా, తెలుగు రాష్ట్రాలకి తెలియని వ్యక్తిగా, చాలా అంటే కూరలో కరివేపాకులాగా తీసేశారు ఆయన. ఒక ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగితే ఒక జర్నలిస్ట్ అడిగిన సమాధానానికి అక్కడక్కడ ఆళ్ళు చూసుకుంటారు జగన్ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఏం సంబంధం లేదు, దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. దాంతో ఆయన అభిమానులు ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ చాలా ఇదయ్యారు, హర్ట్ అయ్యారు చెప్పాలంటే. కట్ చేస్తే ఎన్నికల సమయానికి సమీకరణాలు మారిపోయింది. సో మొత్తం మీద ఇప్పుడు ఏమైంది, ఫైనల్గా 10 ఏళ్ళు ఉద్యమ పార్టీ పేరు చెప్పుకొని తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలని చెప్పినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ని కూర్చోబెట్టారు. కేసీఆర్ అండ్ కుటుంబాన్ని కూర్చోబెట్టారు కింద తెలంగాణ ప్రజలు. మరి 2018లో మహాకూటమి గడ్డి చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణకు వస్తే మళ్ళీ వచ్చిండి బూచోడు, మరి మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడటానికి, మన సంపదలు దోచుకోవడానికి అని చెప్పి కేసీఆర్ గారు ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని 2018 చంద్రబాబు అనే ఒక బూచి, ఒక ఎలిమెంట్ని నెగిటివ్గా చూపిస్తూ తెలంగాణ సమాజానికి మళ్ళీ మన సంపదను దోచుకుపోతారు చంద్రబాబు వచ్చిందంటే మరి అదేదని చెప్పి మొత్తం మీద ఎన్నికల్లో చంద్రబాబును అడ్డం పెట్టుకొని మంచి విజయం సాధించారు. సరే, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు అవకాశవాదాలే ఉంటాయి, ఇందులో ఎవరికి మినహాయింపు కాదు. మొత్తం మీద ఒకప్పుడు ఒక నెగిటివ్ శక్తిగా
మరి చిత్రీకరించినటువంటి తెలంగాణ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ చంద్రబాబుని కట్ చేస్తే ఏమైంది? తండ్రి కొడుకులు ఇద్దరు కేసీఆర్ కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఆయన అట్లనే చేశారు. సరే, వాళ్ళ రాజకీయ పరిమితులు, వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం. మరి కేసీఆర్ గారు ఒక ఒక ఇదిగా డెవలప్ అయింది అక్కడ తెలుగుదేశం పార్టీలో కాదా? అన్నగారి దగ్గర నుంచి ఉన్నాడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదిలో పనిచేశారు. ఎక్కడో మినిస్ట్రీ పదవి రాకపోతే మరి బయటకు వచ్చి తెలంగాణ వాదాన్ని అందుకొని, సరే ఒక ప్రజల మనోభీష్టం బలంగా ఉన్నప్పుడు ఏదైనా విజయం సాధిస్తుంది. తెలంగాణ వాదాన్ని గట్టిగా పోరాడి తేవడంలో ఆయన పాత్ర కూడా ఉంది, అందులో తీసేయడానికి ఏం లేదు. కట్ చేస్తే ఇక్కడ ఇదంతా ఏంటి అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ గెలిచి ముఖ్యమంత్రిగా మరి కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అంతా కలిసాడ ఇది చేశారు. జగన్ గారి అరాచకమైన పాలనకి చరమగీతం తెలుగు ఆంధ్ర ప్రజలు పాడారు. ఏది చరమగీతం పాడారు అని చెప్పి మరి వీళ్ళు చెప్పినట్లుగానే మొత్తం మీద లాస్ట్ టైం వైసీపీకి జగన్ గారు 151 సీట్లు ఇచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో. కట్ చేస్తే ఈసారి 11 స్థానాలకి ఇవ్వడమే కాకుండా కనీసం జగన్ గారికి అఫీషియల్గా ప్రతిపక్ష పార్టీలో కూర్చునే అర్హతను కూడా ఇవ్వలేదు. సో అంతగా ఆయన భయపెట్టేసింది 5 ఏళ్ల పరిపాలనా కాలంలో. డెవలప్మెంట్ని వదిలేసి నవరత్నాలని కొద్దిగా డబ్బులు ఇచ్చుకుంటా మిగిలిన రాష్ట్ర సంపదనంతా ఆయన వర్గీయులు, ఆయన గ్రూపులు తరలించుకోవడమే సరిపోయింది అనేది ఇప్పుడు అధికార పార్టీలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంతకు ముందు ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు పదే అదే చెప్పారు. ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది అసలు గాలిలో కలిసిపోయింది, వదిలేశారు జగన్ గారు. ఆయనంతా కూడా ఆయన వ్యక్తిగత సంపదలు పెంచుకోవటం, పర్సనల్గా పొలిటికల్గా రివెంజ్లు తీర్చుకోవటం, ఇదే ఆయన ఐడియాలజీ అన్నట్టుగా గట్టిగా చెప్పడం జరిగింది. అదే కనబడింది, అదే రిఫ్లెక్ట్ అవుతా ఉంది కూడా. సో మరి నిజంగా ఆయన ప్రజలకి ఇచ్చేసి ఉంటే ప్రజలు ఎందుకు మంచి చేస్తుంటే ప్రజలు మంచోడిని వద్దనుకొని మంచి చేయని వాళ్ళని గెలిపిస్తారా? ఈ ప్రశ్న జగన్ గారు ఆలోచన చేయాలి. రోజా గారు కూడా మేము మంచి చేసి ఓడిపోయామని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఎక్కడైతే ఒక శత్రువుగా ఒక ఇదిగా ఆయన చూపించారో మరి ఘన విజయం సాధించి ఆడ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి ఆయన ముఖ్యమంత్రి హోదాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇక్కడికి వస్తూ ఉంటే ఘన విజయం బట్టి అదే ఘన స్వాగతం ఇవ్వడం అనేది, వర్షాలు పడుతున్నా కూడా అభిమానులు ఎక్కడికి చెదరకుండా మరి ఆయన ఇంటి వరకు జూబ్లీ హిల్స్ అంతా కూడా పసుపు తోరణాలమయం అయిపోయింది. నిజంగా అంటే ఇక్కడ కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పాలి. అనేక అవమానాలు, ఓటములు ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా మొన్న 2019లో ఏపీలో ఓడిపోయిన తర్వాత జగన్ అండ్ టీం ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన్ని నిర్వీర్యం చేయడానికి మానసికంగా ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని కూడా రాజకీయాలు వదిలేసి తిట్టడం, కుటుంబ సభ్యులను తిట్టడం, భార్యల మీద ఆరోపణలు చేయడం, పిల్లల మీద ఆరోపణలు చేయడం, ఇదే టార్గెట్ పెట్టుకున్నారు. అయినా వాటన్నిటిని ఆయన పట్టించుకోకుండా వాళ్ళ మాదిరి ప్రవర్తించకుండా రాజకీయాలు అభివృద్ధి గురించే మాట్లాడుతూ నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడి వయసు రీత్యా కొంత సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా అధిగమించి పట్టు వదలని విక్రమార్కుడు అని చెప్పడానికి ఇప్పటి సమాజంలో మన దక్షిణ భారత రాజకీయ సమాజంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ, అందులో డౌట్ లేదు. అదే ఆయన గొప్పతనం. సో ఈరోజు ఆయన విజయం మరి ఒట్టిగా రాలేదు కదా, ఆ వయసులో కూడా అంత గట్టిగా పోరాడి 50 రోజులు జైల్లో పెట్టి ఆయన్ని హింస పెట్టి ఆయనకి కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా ఆయన చేసిన అన్నిటిని తట్టుకొని మరి ఆ విజయం సాధించారు. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అలాగే దేశవ్యాప్తంగా ఎన్డీఏలో కూడా కీలకమైన రోల్ పోషించడంతో ఆయన గురించి మిగిలిన రాజకీయ నాయకులకు తెలుసు. ఇక్కడ మీడియా వాళ్ళు, పడని వాళ్ళు ఆయన తగ్గించే ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యం అనేది భారతదేశంలో ఆయన సమకాలీన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు చాలా మళ్ళీ ఆ గత వైభవాన్ని పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడటం వల్లనే ఆయనకి ప్రకృతి సహకరించింది. ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో పాలమ్మించాటే అదే ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే తెచ్చుకోవాలన్నట్టుగా అక్కడే ఆయన్ని ప్రజలంతా మళ్ళీ బ్రహ్మరథం పెట్టి మాకు చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ఆంధ్ర సమాజం ఆయన్ని గట్టిగా విశ్వసించింది. పవన్ కళ్యాణ్ గారి సౌజన్యంతో ఇక్కడ ఆ విషయాన్ని కూడా మర్చిపోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు అయినా వాళ్ళే, కృష్ణార్జున్ లాంటి వాళ్ళు అయినా వాళ్ళే అన్నట్టు మొత్తం మీద రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి మరి నిరుద్యోగ సమస్య తగ్గించి ఉద్యోగ
అవకాశాలు అటు ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఇది జరగాలని చెప్పి మరి ఆ తెలుగు సమాజం కోరుకుంటుంది. మొత్తం మీద అయితే నిజంగా అంటే ఇప్పుడు ఆయన ఘన విజయం అనేది మనుషుల్ని ఎంత ప్రేరణ కలిగిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. సో పట్టుదలగా పోరాడితే ఏ రంగంలో ఉన్నా కూడా పట్టు వదలకుండా చివరిదాకా పోరాడితే విజయం లభిస్తుంది. విజయం లభించినప్పుడు శత్రువులు కూడా మనల్ని గౌరవిస్తారు, అభినందిస్తారు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి విజయమే. మరి ఆయన ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ పార్టీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా పలికిన ఆ ప్రేమతో గౌరవంతో కూడినటువంటి ఆ ఘన స్వాగతమే ఒక నిదర్శనం అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో రాస్తే బాగుంటుంది. అది మరి మరొక ఇదితో మళ్ళీ కలుద్దాం.